నింపద్దవి. ఏం చేయాలా? ఇగో అన్నం తినకుండా ఏం చేయాలా? తినే ముందట చేతులు కడుక్కోవాలి కదా. మళ్ళా తిన్న తర్వాత కూడా మళ్ళీ చేతులు కడుక్కోవాలి. తర్వాత దస్తి ఉంటుంది కదా, రుమాలతో తుడుచుకోవాలి. సరేనా? ఇవేంటిది? మంచి అలవాటు. దొడ్డికి పోతారు కదా, దొడ్డికి పోయిన తర్వాత కూడా సబ్బుతోనే చేతులు కడుక్కోవాలి. దొడ్డికి పోతే ఎవరు కడుగుతారు మీకు? మమ్మీనా? ఇవేంటిది? జ్ఞానేంద్రియాలు. ఏమేమి ఉన్నాయి దీంట్లో? కళ్ళు. ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి చెప్పు. ఇవేంటి చెప్పు? ఇంకేముంది? నాలుక. కళ్ళతో ఏం చేస్తాం? ముక్కుతో ఏం చేస్తాం? వాసన. చెవులతో ఏం చేస్తాం? శబ్దము వింటాం. నాలుకతో ఏం చేస్తాం? రుచి చూస్తాం కదా. చేతితోని స్పర్శ. సంబంధించి కార్డ్స్ రెడీ చేస్తున్నా. ఇది ఏ ఫర్ ఏంటిది? ఆపిల్. తర్వాత ఏ ఫర్ ఏంజల్. ఇది ఏ ఫర్ ఏరోప్లేన్. ఇట్లా బి ఫర్ బాల్. తర్వాత సి ఫర్ కప్పు, డి ఫర్ డాగ్. ఇది తర్వాత తంబోలా ఆట. పిల్లలను చూసి ABCD ఏ ఇట్లా ఏవి ఎక్కడ ఉన్నాయని చెప్పడానికి. తర్వాత తెలుగు అక్షరాలు ఈ ఇల్లు, ఈ ఇటుక, ఈ ఇసుక, ఈ ఇడ్లీ, ఈ ఈగ, ఈ ఈత చెట్టు, ఈ ఈత, ఈ ఈల, ఈ ఈదురు గాలి. ఇట్లా రెడీ చేసుకున్నాం. తర్వాత ఈ నెలలో పండ్లు, వాటి కలర్స్, రంగులు. ఏ పండు ఏ కలర్ ఉంది అని వాళ్ళకు చెప్పి ఒకసారి అడగడానికి. తర్వాత పువ్వులు, తర్వాత రంగులు. ఇది మా ఊరు. ఈ ఊర్లో ఏమేమి ఉంటాయి అని వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళ ద్వారా ఒకసారి చెప్పి తర్వాత వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి. ఇదేంటిది? ఊరు. మా ఊరు. ఈ ఊర్లో ఏమేమి ఉన్నాయి చూడండి ఒకసారి. ఏమేమి ఉన్నాయి? గ్రామ పంచాయతీ, పోస్ట్ ఆఫీసు, తర్వాత ఏముంది? పాఠశాల, తర్వాత వాటర్ ట్యాంక్ ఉంది, చెరువు ఉంది, ఆట స్థలం ఉంది, బస్ స్టాండ్ ఉంది, పొలాలు ఉన్నాయి. తర్వాత డాక్టర్ ఉన్నాడు. ఒక ఊర్లో ఇవన్నీ ఉంటాయి. సరేనా? అందమైన చెట్టురా అరటి చెట్టు చూడరా, అరటి పండు తీయగా. ఇంగ్లీష్ సాంగ్. ఏ ఫర్ ఏంటి? ఏ ఫర్ చెప్పు. బి ఫర్ చెప్పు. బి ఫర్ ఏంటిది? అట్లా చెప్పాలి. వారోత్సవాలు ఉంటాయి కాబట్టి కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు, పాలు, ఎగ్స్. అందుకని ఇట్లా రెడీ చేసుకున్నాం. ఈ నెల బతుకమ్మ వస్తుంది. బతుకమ్మ అంటే తెలుసా మీకు? తెలుసు. ఇగో బతుకమ్మకి ఇవి పువ్వులు. ఏమేమి పువ్వులు ఉన్నాయి చెప్తా. ఇది బతుకమ్మ కదా. ఈ బతుకమ్మ దాంట్లో ఏమేమి పువ్వులు పెడతాం? అన్ని రకాల పువ్వులు పెడతాం. బంతి, చామంతి, గులాబీ, గుమ్మడి, తంగేడు, ఇవన్నీ పువ్వులు పెడతాం. దాన్ని గణపతి బతుకమ్మ అంటారు.
అన్ని రకాల పండ్లు, ఇవి అన్ని రకాల ఆకుకూరలు. అయితే ఈ నెలలో ఏం కథ ఉంది? ఏనుగు, చీమ ఉంది. అడవిలో ఏమేమి ఉన్నాయిరా మేఘాష్? అడవిలో ఏమేమి ఉన్నాయి చెప్పు, ఏమేమి ఉన్నాయి? ఏనుగు, చీమ, ఇంకా ఏముంది? సింహము, జిరాఫీ అన్నీ ఉన్నాయి కదా. చిన్ని విత్తనము కథ. మనము విత్తనం వేస్తాం కదా, చూడు విత్తనం వేస్తాం కదా, వేసిన తర్వాత మెల్లిగా లాక్ వస్తుంది. లాక్ వచ్చిన తర్వాత విత్తనము ఇట్లా పలుకుతుంది. తర్వాత మెల్లగా ఆకులు అవుతాయి. అదే చాక్లెట్ కొని అనమాట. స్టోరీకి సంబంధించి నీళ్ళ కాడు రెడీ చేస్తున్నా. ఇది పాట ఉంది. పాట ద్వారా ఆ విత్తనం వేస్తే మొక్క చెట్టు, ఆ చెట్టు నుంచి వస్తే అవి తింటాము. అది వాళ్ళ పిల్లలకు అర్థమయ్యేట్టు